పాఠశాల హెచ్ఎంగా యూనివర్సిటీ లెక్చరర్గా ఉన్న మా తల్లిదండ్రులకు పుట్టిన కొడుకుగా విద్యారంగంలో చిన్నప్పటి నుంచి చూసిన వాడిగా ఈరోజు రాష్ట్రంలో పాఠశాలలు తెరిచిన తర్వాత విద్యార్థుల కళ్ళల్లోనే ఆనందం చూస్తుంటే నాకు నిజంగా ఇవాళ చాలా ఆనందంగా ఉంది. విప్లవాత్మకమైన మార్పులతో దేశానికే ఒక రోల్ మోడల్గా మారిన మన ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను గురించి చెప్పడానికి నాకు నిజంగా ఒక రకంగా కించిత్ గర్వంగానే ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అధికారం అప్పగించి పోయిన పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా, ఎంత అసంబద్ధంగా, ఎన్ని రకాల స్కాములతో, గందరగోళంగా, కన్ఫ్యూజన్కి మారుపేరుతో ఉన్న అలాంటి విద్యారంగాన్ని తీసుకోవడానికి లోకేష్ అనే ఒక నాయకుడు ధైర్యంగా ముందుకొచ్చి నేను ఈ పోర్ట్ఫోలియోని తీసుకుంటాను అని తీసుకున్నప్పుడు వీఆర్ హ్యాపీ. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి చేతిలో భవిష్యత్తుకి తార్కాణంగా ఉండే ఈ విద్యా వ్యవస్థ అట్లాంటి మంచి వ్యక్తి చేతిలో, అట్లాంటి సాధన సంపత్తి గల ఒక వ్యక్తి చేతిలోకి పోయింది అని ఆ రోజు ఒక సంవత్సరం క్రితం సంతోషించాం. సంవత్సరం తర్వాత మళ్ళా స్కూల్ ప్రారంభమైన లాస్ట్ థర్స్డే ప్రారంభమైన తర్వాత మొదటి సోమవారం నాడు ఈరోజు నిజంగా చెప్తున్నాము, సంవత్సరం తర్వాత గ్రేట్ డిఫరెన్స్. ఒక సంవత్సరంలో ఎన్ని మార్పులు వచ్చాయంటే చెప్పనలవి కానంత మార్పులు వచ్చాయి. మొట్టమొదటగా ఇవాళ హాట్ టాపిక్, అందరూ మనం తల్లికి వందనం గురించే మాట్లాడతాం కాబట్టి ఫస్ట్ ఆ విషయంతోనే స్టార్ట్ చేస్తాను. ఈ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థులకు ఏమి చేసింది? ప్రభుత్వ బడుల్లో నుంచి దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు వెళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వం నుంచి మేము తీసుకున్నప్పుడు కేవలం 42 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే వాళ్ళు ఒక పేరు పెట్టి అమ్మ ఒడి అనే ఒక పేరు పెట్టి కేవలం 42 లక్షల మంది విద్యార్థులు 88 లక్షల మంది ఉంటే సగం కూడా లేకుండా కేవలం 42 లక్షల మందికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. మేము ఒక సంవత్సరం తర్వాత అన్నీ వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఇంటిని చెల్లాచెదురుగా చేసిపోయిన నేపథ్యంలో ఒక సంవత్సరం తర్వాత అన్నీ సర్దుకున్న తర్వాత మేము 67 లక్షల మంది విద్యార్థులకి, అంటే వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకి ఎక్కువగా 67 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం అనే పేరుతో ఆ తల్లి కళ్ళల్లో ఆనందం చూడాలి, ఆ తల్లికి నమస్కారం పెట్టాలి, అమ్మకు నమస్కారం పెట్టాలి, తల్లికి వందనం చేయాలి అని చెప్తూ 67 లక్షల మంది విద్యార్థులకు మేము ఇచ్చాం. 13,000 ఇచ్చాం. 2,000 రూపాయలు కలెక్టర్ అకౌంట్లో వేసాం. ఇంకెక్కడా వేయలేదు. కలెక్టర్ అకౌంట్లో వేసి వాటిని శానిటేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీల కోసం ఖర్చు పెట్టమని చెప్పాం. దీనికి బాధ్యత కలెక్టర్కి ఇచ్చాం, అంతేగాని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి ఖర్చు పెట్టేమని లేదు. సో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 6 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా అందరికీ ఇమ్మని చెప్పి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి మారి ఆ తల్లిని ఎంచుకోమని లేదు. పాండవులు 5 మంది ఉంటే కుంతీదేవి 5 మందికి భోజనం పెట్టింది, అంతేగానో ఒక దాన్ని ధర్మరాజుకో నకులుడికో సహదేవుడికో పెట్టి ఊరుకోలేదు పాప మహాతల్లి. అందుకే ఆమెను అమ్మ అన్నారు. అలాంటి తల్లికి వందనం చేస్తూ మేమన్నా అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే ఇదేదో రేషన్ కాదు, దీంట్లో సరేనా, దీంట్లో ఏదో కొద్ది మందికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా అసంబద్ధం, అన్యాయం, అసహ్యకరమైన ఇది. సో ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వమని చెప్పాం. ఆ ప్రకారంగా మొత్తం దాదాపు 18,55,760 మంది, 18,55,000 మందికి ఒక్క కుటుంబంలో ఒకే పాప లేకపోతే ఒకే బాబు ఉండేవాళ్ళు 18,55,000 మంది. ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు 14,55,322 మంది తల్లులు. 3 పిల్లలు ఉండేవాళ్ళు 2,10,684. 4 పిల్లలు ఉండేవాళ్ళు 20,053. అంటే ఎంతమంది ఉంటే 6 పైన ఉంటే మాత్రం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసి ఇవ్వండి అన్నాం. అనాథ శరణాలయాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాం. అందరికీ వాళ్ళు ఒక్కసారి పోయి చూసి వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసి ఇవ్వండి అని చెప్పి ఆ అనాథ శరణాలయం ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ పేరుతో అందరికీ ఇచ్చేసాం. కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం ఎంతమంది ఉన్నారో చూసిమ్మని చెప్పాం. దాన్ని ఏదో సాక్షిలో పెట్టుకొని 4 రోజులు 2 రోజుల పాటు తెగ తిప్పారు. ఇప్పుడు ఇట్లాంటి చీపు చిల్లర చేష్టల వాళ్ళు ఏం సాధిస్తారో వాళ్ళకి అర్థం కాదు. సరే, వాళ్ళ గురించి ఎందుకులేండి.
జగన్మోహన్ రెడ్డి కంటే అదనంగా తన కొడుకుల్లో లేకపోతే కూతుళ్ళు కొడుకుల్లో ఎవరికి ఇవ్వాలి, ఒకరికి ఇవ్వాలా ఒకరికి ఇవ్వకూడదా అనే బాధ లేకుండా అదనంగా అంటే ఆయన ఇచ్చిన దానికి అదనంగా 16,85,000 మంది తల్లులకి పూర్తి స్థాయి ఆనందాన్ని చేకూర్చామంటే ఆ అమ్మకి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇచ్చాం 16 లక్షల మందికి. ఇదే నిజమైన తల్లికి వందనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.